వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు తెలంగాణలోని ఓ మహిమగల గ్రామదేవత అమ్మవారి గురించి తెలుసుకుందామండి. ఈ శక్తిమాత ఆలయమే శ్రీ 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 సరళమైసమ్మ ఆలయం. హైదరాబాద్ నుంచి చౌటుప్పలు వెళ్లే దారిలో రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత కుయ్యలగూడెం అనే ఊరి నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లాపూర్ గ్రామంలో ఉంది ఈ ఆలయం. ఇదే మనం చూస్తున్న ఆలయం. రాళ్ళు గుట్టలు మధ్య అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయం. ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే కొన్ని మెట్లెక్కి పైకి వెళ్ళడం ద్వారా అమ్మవారి ఆలయాన్ని చేరుకోవచ్చు. పైనుంచి చూస్తే ఓపెన్ వ్యూ అద్భుతంగా ఉంటుందండి. చెట్లు, గుట్టలు, పొలాలు, అద్భుతంగా ఉంటుంది. ఇదేనండి గుడి. ఈ లోపలికి వచ్చిన తర్వాత ముందుగా ధ్వజస్తంభం దర్శనం ఇస్తుందండి మనకి. ఇదే ఆ ధ్వజస్తంభం. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా జరుగుతున్నట్టుంది. ఆలయం మాత్రం ఈ మధ్యన కొత్తగా కట్టినట్టు అనిపిస్తుంది. ఇదే మెయిన్ ఆలయం అండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పూజలు చేసుకునే వాళ్ళు ఇలా చేసుకుంటారు. అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. కొత్తగా వేసిన టైల్స్, ఆలయ సంపద అదంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవిడేనండి మహిమగల అమ్మవారు శ్రీ 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 సరళమైసమ్మ అమ్మవారు. చాలా శక్తిగల ఆలయము. తర్వాత కోరిన కోరికలు తీర్చే అమ్మవారి ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందండి. ఇలాగ మెట్లెక్కి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ ఆలయం. సుమారు 300 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయం అంటే ఇది. అప్పట్లో ఒక పశువుల కాపరి ఈ అమ్మవారి విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా చూసి తర్వాత గ్రామస్తులకు అందరికీ చెప్తే అందరూ కలిసి ఒక ఆలయాన్ని నిర్మించుకున్నారంటండి. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము సుమారు 750 మంది దాతలందరూ కలిసి నిర్మించుకున్నారంటండి ఈ ఆలయం. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలో రాజులు, అప్పటి పరిపాలించే రాజులు ఈ ఆలయం ముందు నుంచే ఇలాగే వెళ్ళేవారంట, కానీ అమ్మవారికి దర్శించుకునేవారు కాదంట. దాంతో సైన్యం, అటుగా వెళ్ళిన సైన్యము మిస్ అయిపోయేవారంట. మళ్ళీ ఎందుకు అలా జరుగుతుందని చెప్పి గ్రామస్తుల రాజు అడిగితే అమ్మవారికి దర్శించకుండా వెళ్తే ఆగ్రహం వస్తుంది, అందుకే అమ్మవారు ఆ సైన్యాన్ని అలాగా కనబడనీయకుండా చేస్తున్నారు. మీరు కానీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే మళ్ళీ సైన్యం కనబడతారంటే రాజు అలాగే చేసాడంట. అలా చేసిన తర్వాత మళ్ళీ వెంటనే సైన్యం కనబడ్డారంట. అప్పటి నుంచి ఈ అమ్మవారి ఆలయం అలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జనాలు వస్తారండి. ఆదివారం వస్తారు, పౌర్ణమి రోజుల్లో వస్తారు, దసరా నవరాత్రుల్లో వస్తారు ఉందండి. ఇవ్వండి ఇక్కడ ఇలాగ పాకలు వేసి ఉంటాయి. వచ్చిన జనాలు మొక్కులు చెల్లించుకుంటారు. బాగా మేకపోతులు, కోళ్ళు కట్టి ఇచ్చుకుంటారు, అమ్మవారికి బలి ఇచ్చుకుంటారు. ఇక్కడే కూరగాయలు అమ్మేవాళ్ళు అమ్ముతారు. ఆ కూరగాయలు కొనుక్కొని వంటలు చేసుకుని ఉంటారు. లేదంటే వీళ్ళే ఇక్కడ వాళ్ళే ఆ వస్తువుల్ని, ఆ చికెన్ని, ఆ మటన్ని ఇచ్చేస్తే వాళ్ళే వండేసి పెడతారు. దానికి కొంత మొత్తం చెల్లించుకోవాల్సి వస్తుంది అనమాట అండి. కానీ చాలా అద్భుతంగా ఉందండి ఆలయం. ఫ్యామిలీతో కలిసి వెళ్ళడానికి ఇది ఒక మంచి ప్రదేశము.